హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్రహ్మం సార్ జీకే క్లాసెస్ మా. అదేవిధంగా మన ఛానల్ కొత్తగా చూసేవారికి లైక్ చేయండి, షేర్ చేయండి మా. అయితే ఈ రోజు కరెంట్ అఫైర్స్ లో భాగమా ఇది జూన్ 30న ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఏమనంటే ఫస్ట్ ఏంటంటే మా 2025 మా గ్లోబల్ పీస్ ఇండెక్స్ లో ఇండియా ర్యాంక్ అంతా ఎన్నో ప్లేస్ ఉంది. అదేవిధంగా 2025 మా భారతదేశానికి టోకోమా వ్యాధి రహిత దేశంగా ఎవరు ప్రకటించింది? WHO ప్రకటించింది, అదొకటి. నెక్స్ట్ మా అదేవిధంగా హైదరాబాద్ క్రికెట్ సంఘం క్రికెట్ ను సలహా కమిటీగా చైర్మన్ గా ఎవరు ఎన్నికంటే ఇద్దరు ఎన్నికారమా, అదొకటి. అదేవిధంగా తూర్పు సూడాన్ లో వచ్చేసి మా ఇద్దరు వచ్చేసి ఇక్కడ బంగారు గని కూలీ ఎంతమంది చనిపోయారంటే 11 మెంబర్స్ చనిపోయారు, అది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ మా అదేవిధంగా జూలై 2 నుంచి 9 వరకు ఇండియా ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు వచ్చేసి 5 దేశాలకు విదేశీ ప్రకటన చేస్తున్నారు, అదొక కరెంట్ అఫైర్స్. అదేవిధంగా దేశంలోనే తొలి విద్యుత్ ట్రాక్టర్ వచ్చేసి మా ఏ రాష్ట్రం అంటే మహారాష్ట్రలో లాంచ్ చేశారన్నమాట, అది గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా మన్ కీ బాత్ కార్యక్రమం 2025 జూన్ 29కి ఎన్ని ఎపిసోడ్ పూర్తిందంటే 123వ ఎపిసోడ్ పూర్తయింది. ఇవన్నీ మనకు కరెంట్ అఫైర్స్ మా ఈ రోజు మెయిన్ టాపిక్స్ లో ఇంపార్టెంట్. అయితే ఇక్కడ మెయిన్ వచ్చేసి మా 2025 వచ్చేసి మా గ్లోబల్ పీస్ ఇండెక్స్, ఇది 2025 మా గ్లోబల్ పీస్ ఇండెక్స్ లో అవుట్ ఆఫ్ 163 దేశాల్లో ఇండియా ర్యాంక్ వచ్చేసి ఎన్నో ప్లేస్ అంటే 115 లో ఉంది అన్నమాట. ఇండియా ర్యాంక్ వచ్చేసి 115 ప్లేస్ ఉంది. అదేవిధంగా నెక్స్ట్ అదేవిధంగా ఈ యొక్క గ్లోబల్ పీస్ మా ఇండెక్స్ ఎన్నోది అంటే ఇప్పుడు 19 మా లెక్కిస్తున్నారు అనమాట, ఇది 19th లెక్కిస్తున్నారు. అదేవిధంగా 163 దేశాల్లో గ్లోబల్ పీస్ ఇండెక్స్ లో నెంబర్ 1 దేశం మా ఏ దేశం అంటే ఐస్లాండ్ ఉంది. సెకండ్ ప్లేస్ మీద అంటే మా ఏ దేశం అంటే ఐలాండ్. మూడో ప్లేస్ మీద అంటే న్యూజిలాండ్. 4వ ప్లేస్ మీద అంటే ఆస్ట్రియా 4వ ప్లేస్ ఉంది. అదేవిధంగా లాస్ట్ ప్లేస్ ఏంటంటే మా 163 దేశం ఏంటంటే రష్యా. 162 దేశం ఏదంటే ఉక్రెయిన్. 161 దేశం ఏదంటే సూడాన్ దేశం ఉందిమా, మనం గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇక్కడ గ్లోబల్ పీస్ ఇండెక్స్ లో వచ్చేసి ఈ యొక్క మెయిన్ వచ్చేసి మా థీమ్ వచ్చేసి 2025 వచ్చేసి మా ఏదంటే శాంతి కోసం చర్యలు మరియు వచ్చేసి మా ప్రపంచ లక్ష్యాల కోసం మన యొక్క ఆశయము. అదేవిధంగా ఇంటర్నేషనల్ పీస్ ఇండెక్స్ ఎప్పుడంటే ఇది September 21 జరుపుకుంటాం. ఇది ఇంటర్నేషనల్ అంతర్జాతీయ శాంతి దినోత్సవం ఎప్పుడంటే ఇది September 21 ఈ యొక్క డే జరుపుకుంటాం. మనకి ఇంపార్టెంట్ మా ఎగ్జామ్ అడిగే శాంతి. అయితే ఇక్కడ ప్రపంచంలోని శాంతిలో పీస్ ఇండెక్స్ లాస్ట్ ప్లేస్ రష్యా ఉక్రెయిన్. కారణం ఏంటంటే ఈ యొక్క పీస్ ఇండెక్స్ లో మా ఇటీవల వచ్చేసి మా యుద్ధాల వల్ల జరగడం వల్ల పీస్ ఇండెక్స్ లో అన్ని దేశాలు వచ్చేసి చాలా దేశాలు లాస్ట్ ప్లేస్ ఉంది. కానీ రష్యా వచ్చేసి ఒకప్పుడు ఫేమస్ మా, కానీ రష్యా మరియు ఉక్రెయిన్ దేశం చాలా ఘోరంగా పరిస్థితి ఉన్నాయి. ఎందుకంటే దాదాపు ఆ దేశంలో వచ్చేసి మా 3 సంవత్సరాల పై నుంచి యుద్ధాలు జరుగుతున్నాయి, కానీ ఆ దేశంలో శాంతి అనేది భద్రత లేదన్నమాట. అదేవిధంగా సౌత్ సుడాన్ లో కూడా లేదు. అదేవిధంగా ఇటీవల వచ్చేసి మా ఇజ్రాయెల్ కు అదేవిధంగా ఇరాన్ కూడా యుద్ధం అవుతాయి. ఆ యుద్ధంలో కూడా ఎన్నో దేశాలు వచ్చేసి ఈ యొక్క శాంతిలో కోల్పోవడం జరిగిందన్నమాట. అదేవిధంగా ఆఫ్ఘనిస్తాను అదేవిధంగా పాకిస్తాన్ కూడా కోల్పోయింది. అదేవిధంగా మన ఇండియా కూడా ఇటీవల వచ్చేసి పాకిస్తాన్ ఇండియాతో జరిగినప్పుడు ఆపరేషన్ సింధు కూడా మన ఇండియా ర్యాంక్ వచ్చేసి పీస్ ఇండెక్స్ లో పడిపోవడం అనమాట. అయితే ఇండియా మాత్రం చాలా ఘోరంగా పరిస్థితిగా 115 ర్యాంక్ లో సర్దుకున్నమాట. అయితే ఇక్కడ మెయిన్ వచ్చేసి మా ఇక్కడ మనకంటే చాలా ఘోరంగా దేశాలు వచ్చేసి మా ఏదంటే రష్యా కూడా ఉంది. ప్రపంచంలోనే టాప్ 10 లో ఉండే దేశాలు వచ్చేసి ఈసారి మాత్రం లాస్ట్ ప్లేస్ కి వెళ్ళడం జరిగిందన్నమాట, ఏదంటే గ్లోబల్ పీస్ ఇండెక్స్ లో. అయితే ఇక గ్లోబల్ పీస్ ఇండెక్స్ మా ఎవ్రీ ఇయర్ వచ్చేసి September 21 జరుపుకుంటాం అన్నమాట. అదేవిధంగా ఇక September 21 జరుపుకుంటాం. అయితే గ్లోబల్ పీస్ ఇండెక్స్ మా ఒక ఐక్యరాజ్య సమితి ఎప్పటి నుంచి జరుపుకుంటే 1981 దీన్ని ఆమోదించింది. కానీ అమలు మాత్రం ఎప్పుడంటే 1980 నుంచి దీన్ని అమలు చేయడం జరిగిందన్నమాట, ఏదంటే గ్లోబల్ పీస్ ఇండెక్స్ లో. అయితే మన ఇండియాలో శాంతిలో నెంబర్ 1 రాష్ట్రం వచ్చేసి ఏ రాష్ట్రం ఉందంటే మా మిజోరాం రాష్ట్రం ఉందని చెప్పారు. ఎవరంటే అయితే నీతి ఆయోగ్ వాళ్ళు చెప్పారన్నమాట. ఇండియా పీస్ ఇండెక్స్ లో నెంబర్ 1 స్టేట్ వచ్చేసి మా ఏ స్టేట్ అంటే మిజోరాం ఉందన్నమాట, అది గుర్తుపెట్టుకోవాలమ్మా. నెక్స్ట్ మా అదేవిధంగా 2025 వచ్చేసి భారతదేశానికి ఇటీవల మా WHO వచ్చేసి ఒక దాన్ని ప్రకటించింది. ఏ వ్యాధి అంటే టోకోమా వ్యాధి. ఏ వ్యాధి మా టోకోమా వ్యాధి. మన ఇండియా వచ్చేసి మా 2000 టోకోమా వ్యాధి రహిత దేశంగా ఎవరు ప్రకటించిందంటే WHO ప్రకటించమా. ఏ దేశం అంటే మన ఇండియాకు టోకోమా అనే వ్యాధి వచ్చేసి దేని వల్ల వస్తుంటే కళ్ళు కుట్టడం వల్ల, ఏదమ్మా కళ్ళు కుట్టడం వల్ల వస్తుందన్నమాట. ఏ వ్యాధి అంటే టోకోమా వ్యాధి. అదేవిధంగా ఈ టోకోమా వ్యాధి వెరీ డేంజర్ మా. ఇది ఈ వ్యాధి వచ్చేసి మా దేని వల్ల వస్తుందంటే ఈ యొక్క వ్యాధి వచ్చేసి మా ఏ వ్యాధి అంటే వైరస్ వల్ల వస్తుందన్నమాట. ఇది వైరస్ వల్ల వస్తుందన్నమాట, వెరీ డేంజర్ మా. ఇది టోకోమా వ్యాధి. ఒక పర్సన్ కు ఒక ఇంట్లో వచ్చినాకో అందరికి మన కళ్ళు కుడుతూ ఉంటాయి, అంటే
కళ్ళు వాయడము, నెక్స్ట్ ఎర్రగా ఉండడం, మన కళ్ళ నుంచి నీళ్ళు రావడం, అది వ్యాధి. ఆ వ్యాధి టోకోమా వ్యాధి. అయితే మన దేశం 2025 వచ్చేసి టోకోమా రహిత దేశంగా భారతదేశం ప్రకటించింది అంటే WHO. అదేవిధంగా ఈ యొక్క WHO ఎస్టాబ్లిష్ అయినప్పుడు ఈ యొక్క WHO ఎస్టాబ్లిష్ అంటే 1948 ఏప్రిల్ 7న WHO దినోత్సవం యొక్క భారతదేశానికి ఇటీవల WHO వచ్చేసి ఒక దాన్ని ప్రకటించింది. ఏ వ్యాధి అంటే టోకోమా వ్యాధి. ఏ వ్యాధి టోకోమా వ్యాధి. మన ఇండియా వచ్చేసి 2000 టోకోమా వ్యాధి రహిత దేశంగా ఎవరు ప్రకటించిందంటే WHO ప్రకటించమా. ఏ దేశం అంటే మన ఇండియాకు టోకోమా అనే వ్యాధి వచ్చేసి దేని వల్ల వస్తుంటే కళ్ళు కుట్టడం వల్ల. ఏదమ్మా కళ్ళు కుట్టడం వల్ల వస్తుందన్నమాట. ఏ వ్యాధి అంటే టోకోమా వ్యాధి. అదేవిధంగా ఈ టోకోమా వ్యాధి వెరీ డేంజర్ ఇది. ఈ వ్యాధి వచ్చేసి దేని వల్ల వస్తుందంటే ఈ యొక్క వ్యాధి వచ్చేసి ఏ వ్యాధి అంటే వైరస్ వల్ల వస్తుందన్నమాట. ఇది వైరస్ వల్ల వస్తుందన్నమాట. వెరీ డేంజర్ ఇది టోకోమా వ్యాధి. ఒక పర్సన్ కు ఒక ఇంట్లో వచ్చినాకో అందరికి మన కళ్ళు కుడుతూ ఉంటాయి. అంటే కళ్ళు వాయడము, నెక్స్ట్ ఎర్రగా ఉండడం, మన కళ్ళ నుంచి నీళ్ళు రావడం, అది వ్యాధి. ఆ వ్యాధి టోకోమా వ్యాధి. అయితే మన దేశం 2025 వచ్చేసి టోకోమా రహిత దేశంగా భారతదేశం ప్రకటించింది అంటే WHO. అదేవిధంగా ఈ యొక్క WHO ఎస్టాబ్లిష్ అయినప్పుడు ఈ యొక్క WHO ఎస్టాబ్లిష్ అంటే 1948 ఏప్రిల్ 7న WHO దినోత్సవం యొక్క ఎస్టాబ్లిష్ చేశారు. 1948 ఏప్రిల్ 7న ఎస్టాబ్లిష్ చేశారు. అదేవిధంగా ప్రతి సంవత్సరం ఏప్రిల్ 7th వచ్చేసి ఏం జరుపుకుంటే WHO డే జరుపుకుంటాం. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ జరుపుకుంటాం ఎవ్రీ ఇయర్ ఏప్రిల్ 7న. అయితే ఈ యొక్క WHO హెడ్ క్వార్టర్ వచ్చేసి ఎక్కడంటే జెనీవా, స్విట్జర్లాండ్ అనమాట. జెనీవాలోని స్విట్జర్లాండ్ ఉంది. అదేవిధంగా ఇది టోటల్ నెంబర్ ఆఫ్ కంట్రీస్ ఎన్ని దేశాలు అంటే ఎన్ని దేశాలు అంటే దాదాపు వచ్చేసి 193 దేశాలు ఉన్నాయి WHO లో. అయితే WHO లో కొత్తగా ఏ దేశం వెళ్ళిపోయిందంటే WHO ఏ దేశం రిమూవ్ చేసుకుందంటే అక్కడ అమెరికా వెళ్ళిపోయింది. అంటే ఇది WHO లో ఇటీవల ఏ దేశం వాళ్ళు వచ్చేసి రిమూవ్ చేసుకుంటారంటే ఏ దేశం అంటే అమెరికా వెళ్ళిపోయింది. అమెరికా దీంతోనే కాకుండా ఇంకో దాంతో ఉంటుంది ఇదంటే ప్రపంచ వాతావరణ సంస్థ కూడా WM కూడా వెళ్ళిపోవడం జరిగిందన్నమాట. అయితే పేరెంట్ వచ్చేసి WM లో 2 దేశాల్లో వచ్చేసి ఇక్కడ అమెరికా వెళ్ళిపోవడం అనమాట. అయితే ఇక్కడ WHO హెడ్ క్వార్టర్ వచ్చేసి జెనీవా, స్విట్జర్లాండ్. అదేవిధంగా WHO డైరెక్ట్ జనరల్ వచ్చేసి టూడోస్ WHO డైరెక్ట్ జనరల్ వచ్చేసి టూడోస్. అది మనం గుర్తుపెట్టుకోవాలమ్మా. ఈ యొక్క WHO యొక్క లక్ష్యం ఏంటంటే మెయిన్ వచ్చేసి అన్ని దేశాల యొక్క అన్ని దేశాలు వచ్చేసి మన ప్రపంచంలోనే ఈ యొక్క WHO లో దేశాలు అన్ని దేశాల యొక్క ఆరోగ్యం ఏ విధంగా చెప్తామట. అంటే ఇది ఆరోగ్యం అనేది ఏ విధంగా చెప్తుంది ఏ సంస్థ WHO. అది గుర్తుపెట్టుకోమా. WHO లక్ష్యం అంటే ప్రపంచంలోని అన్ని దేశాల యొక్క ఆరోగ్యం స్థితి ఏ విధంగా ఉన్నది తెలియజేస్తామట. ఏ సంస్థ WHO. అయితే మనకు కావాల్సిన ఇది ఏంటంటే రీసెంట్ కరెంట్ అంటే 2025 టోకోమా రహిత దేశంగా WHO ఈ కింది వాళ్ళలో ఏ దేశాన్ని ప్రకటించింది అంటారు. ఆప్షన్ వేసారు అనమాట. ఆప్షన్ వచ్చేసరి ఇండియానా, పాకిస్తానా, బంగ్లాదేశ్, చైనానా. ఆన్సర్ ఏం పెట్టారండి? ఇండియా పెట్టారన్నమాట. టోకోమా వ్యాధి వెరీ డేంజర్ అది మన కళ్ళ వచ్చే వ్యాధి అనమాట. గుర్తుపెట్టుకోవాలన్నమాట. నెక్స్ట్ అదే విధంగా వచ్చేసి అదే విధంగా ఇటీవల WHO ఒకదాన్ని ప్రకటించింది మన ఇండియాను. ఒకదాన్ని ఏదంటే 2025 వచ్చేసి ప్రపంచ కుష్టి వ్యాధి రహిత దేశంగా ఏ దేశాన్ని ప్రకటించిందంటే జోర్డాన్. ఏ దేశమా? జోర్డాన్. ఇది 2025 వచ్చేసి ఇటీవల వచ్చేసి ప్రపంచ కుష్టి రహిత దేశంగా ఏ దేశాన్ని ప్రకటించిందంటే జోర్డాన్ ప్రకటించి. అది గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా మన ఇండియా వచ్చేసి ఈ యొక్క ప్రపంచ కుష్టి వ్యాధి దినోత్సవం ఇక్కడ ఐక్యరాజ్య సమితి ఎప్పుడు జరుపుకుంటే జనవరి 30న జరుపుకుంటామా కుష్టి వ్యాధి రహిత దేశంగా. అది గుర్తుపెట్టుకోమా. నెక్స్ట్ హైదరాబాద్ క్రికెట్ సంఘం క్రికెట్ సలహా కమిటీగా ఎవరు ఎన్నికంటే ఇది ప్రముఖ పర్సన్ వచ్చేసి లేదంటే ప్రజ్ఞా ఓజా ఎన్నికాడు. మరి వచ్చేసి శివలాల్ యాదవ్ ఎన్నికాడు. అంతకుముందు వచ్చేసి హైదరాబాద్ క్రికెట్ సలహా కమిటీగా ఎవరంటే ఇలా అజారుద్దీన్ ఎన్నికాడు. ఎవరండి? అజారుద్దీన్ వచ్చేసి అతను కుంభకోణం చేయడం వల్ల అతనికి వచ్చేసి ఏమంటే సస్పెండ్ చేయడం జరిగిందన్నమాట. ఇక్కడ గుర్తుపెట్టుకున్నా BCCI సస్పెండ్ చేశారు. అయితే ఇక్కడ మెయిన్ వచ్చేసి హైదరాబాద్ క్రికెట్ సంఘానికి క్రికెట్ సలహా కమిటీగా ఎవరు ఎందుకంటే ప్రజ్ఞా ఓజా మరి వచ్చేసి శివలాల్ యాదవ్. ఈయన ఒక బౌలర్స్ వచ్చి అంటే ప్రజ్ఞా ఓజా బౌలరు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ అదే విధంగా వచ్చేసి ఇటీవల వచ్చేసి తూర్పు సూడాన్ లోని ఒక బంగారు గని కూలిపోవడం వల్ల వచ్చేసి ఎంతమంది చనిపోయిందంటే 11 మంది మృతి చెందారనమాట. కానీ రేపు ఎగ్జామ్ అవుతాడు అనమాట. ఇటీవల వచ్చేసి బంగారు గను కూలి వల్ల కూలిపోయి ఎంతమంది చనిపోయారంటే 11 మెంబర్స్ చనిపోయారనమాట. అదేవిధంగా బంగారు పొత్తులు కూడా ప్రధాన దేశంగా ఒక దేశం ఉంది. ఏ దేశం అంటే సూడాన్ దేశమా, తూర్పు సూడాను.
అదేవిధంగా ప్రపంచంలోనే బంగారు ప్రొడక్షన్ లో ఏ దేశం ఫస్ట్ అంటే మా అమెరికా ఉంది. సెకండ్ ప్లేస్ మా ఏదంటే రష్యా ఉంది. మూడో ప్లేస్ మా ఏదంటే సూడాన్ దేశం, ఏదంటే తూర్పు సూడాన్ దేశమా ఉంది మాట, అది గుర్తుపెట్టుకోండి. అయితే ఇక ఇండియాలో మా బంగారు ప్రొడక్షన్ లో నెంబర్ 1 స్టేట్ వచ్చేసి మా ఏ రాష్ట్రం అంటే కర్ణాటక ఉంది. ఇండియాలో ప్రపంచంలో అయితే అమెరికా, రష్యా, మన ఇండియా వచ్చేసి 840 టన్నుల బంగారాన్ని దిగుమతి చేస్తున్నట్టు ఇటీవల చెప్పిందన్నమాట, అది గుర్తుపెట్టుకోమా. అదే విధంగా మా ఇటీవల వచ్చేసి మా ఒక కార్యక్రమం లాంచ్ చేశారు. ఏ కార్యక్రమం అంటే మన్ కీ బాత్ కార్యక్రమం. అయితే మన్ కీ బాత్ కార్యక్రమం వచ్చేసి మా వెరీ ఇంపార్టెంట్ మా. అయితే జూన్ 29, 2025 వచ్చేసి ఈ యొక్క మన్ కీ బాత్ కార్యక్రమం ఎందుకు స్టార్ట్ చేసింది, అసలు మన్ కీ బాత్ కార్యక్రమం వచ్చేసి ఇండియాలో ఎప్పుడు లాంచ్ చేశారు ఇండియాలో. అయితే మా మన్ కీ బాత్ కార్యక్రమం వచ్చేసి ఎప్పుడంటే 2014 అక్టోబర్ 3న ఇండియా ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు ఈ యొక్క కార్యక్రమం లాంచ్ చేశారు. ఎప్పుడంటే 2014 అక్టోబర్ 3న లాంచ్ చేశారు. ఎప్పుడంటే 2014 అక్టోబర్ 3న లాంచ్ చేశారు. ఏ కార్యక్రమం అంటే మన్ కీ బాత్ కార్యక్రమం. ఈ మన్ కీ బాత్ కార్యక్రమం అక్టోబర్ 3న తేదీన దసరా రోజు దీన్ని లాంచ్ చేశారు. ఏంటంటే మన్ కీ బాత్. అయితే ఇక మన్ కీ బాత్ అంటే ఏంటంటే ప్రతి నెల చివరి ఆదివారం రోజు మన ఇండియా ప్రధానమంత్రి మోడీ వచ్చేసి ప్రసంగిస్తారన్నమాట. అంటే ప్రజల యొక్క ఉద్దేశం నుంచి మాట్లాడడం జరుగుతుంది అనమాట. దాని యొక్క నెలలో ఏం జరిగింది, ఏం కార్యక్రమం అని ఆ కార్యక్రమం లక్ష్యం. ఏ కార్యక్రమము మన్ కీ బాత్. అయితే ఈ యొక్క మన్ కీ బాత్ కార్యక్రమం 2025 జూన్ 29కి ఎన్ని ఎపిసోడ్ పూర్తింటే 123 ఎపిసోడ్ పూర్తయింది. అయితే ఇక మన్ కీ బాత్ కార్యక్రమం వచ్చేసి మొత్తం వచ్చేసి ఎన్ని భాషలు ఉంటుంటే 23 భాషల్లో ఈ యొక్క మన్ కీ బాత్ కార్యక్రమం ఉంటుంది. ఈ యొక్క మన్ కీ బాత్ కార్యక్రమం, ఈ మన్ కీ బాత్ కార్యక్రమం వల్ల దాదాపు వచ్చేసి గవర్నమెంట్ కి వచ్చేసి 110 కోట్లు ఆదాయం వచ్చింది. అదేవిధంగా ఈ మన్ కీ బాత్ కార్యక్రమం వచ్చేసి ప్రతి నెల చివరి ఆదివారం రోజు ఇండియా ప్రైమ్ మినిస్టర్ మోడీ వచ్చేసి 11 to 1 వరకు మాట్లాడతారన్నమాట. అదేవిధంగా దీనికి ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఉంటుంది. ఏంటంటే 1920 అన్న టోల్ ఫ్రీ నెంబర్ కు ఫోన్ చేస్తే మనకి మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రసంగిస్తారన్నమాట. మోడీ మాత్రం హిందీలో ప్రసంగిస్తారు, కానీ దాన్ని ట్రాన్స్లేషన్ లో 23 భాషల్లో వేరే వాళ్ళు కూడా దీనికి ట్రాన్స్లేట్ చేస్తారన్నమాట, అది గుర్తుపెట్టుకోమా. అయితే ఇక మన్ కీ బాత్ కార్యక్రమం 2024 జూన్ 29న నిన్న సండే రోజు ఈ యొక్క మాట్లాడినప్పుడు మన ఇండియా ప్రధానమంత్రి దేని గురించి మాట్లాడంటే మెయిన్ వచ్చేసి ప్రపంచ యోగా దినోత్సవం గురించి. ప్రపంచ యోగా దినోత్సవం జూన్ 21 విశాఖపట్నంలోని బీచ్ లో ఈ యొక్క జరిగినమాట ఇంటర్నేషనల్ యోగా దినోత్సవం. ఈ యొక్క ఇంటర్నేషనల్ యోగా దినోత్సవంలో ఏం చెప్పినంటే ఈ యొక్క మన్ కీ బాత్ కార్యక్రమంలో ఈ యొక్క యోగా దినోత్సవం ఏ దేశంలో ఇంతవరకు నేను ఇన్ని యోగా దినోత్సవం స్టార్ట్ చేసిన కదా, ఇంతవరకు ఈ యొక్క యోగా కార్యక్రమం సరిగా అంటే ఎక్కడ చూడలేదు, ఆంధ్రప్రదేశ్ జరిగినట్టు ఎక్కడ జరగలేదు అని చెప్పారన్నమాట. అదేవిధంగా ఈ యొక్క యోగా దినోత్సవంకి దాదాపు వచ్చేసి 3 లక్షల మంది పైగా యోగా దినోత్సవంలో పాల్గొనని ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పాల్గొన్నారు. అదేవిధంగా ఇంకోటి వచ్చేసి ఏ దాని గురించి అంటే మన ఇండియా వచ్చేసి నేషనల్ ఎమర్జెన్సీ ఎన్ని సంవత్సరాలు పూర్తయింటే 50 సంవత్సరాలు పూర్తయిందని చెప్పారన్నమాట. అదేవిధంగా ఈ యొక్క 50 సంవత్సరాలు పూర్తయిందని చెప్పారన్నమాట. అదేవిధంగా టోకోమా వ్యాధి కూడా మన ఇండియా వచ్చేసి రహితంగా ప్రకటించింది, అది కూడా చెప్పారు. అదేవిధంగా ఇటీవల వచ్చేసి మెయిన్ వచ్చేసి థాయిలాండ్ లోని బౌద్ధుని యొక్క విగ్రహం గురించి ప్రసంగించడం జరిగిందన్నమాట. ఏ కార్యక్రమం అంటే మన్ కీ బాత్ కార్యక్రమం నుంచి. ఈ యొక్క కార్యక్రమం రేపు ఎగ్జామ్ లో ఏమవుతుంటే మన్ కీ బాత్ యొక్క కార్యక్రమం వచ్చేసి ఇండియాలో ఎప్పుడు లాంచ్ చేశారు, లేదా ఇది యొక్క మన్ కీ బాత్ కార్యక్రమం వచ్చేసి దీని యొక్క లక్ష్యం ఏంది, లేదా ప్రతి నెల చివరి ఆదివారం రోజు ఇది యొక్క మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రారంభించడం జరుగుతుందన్నమాట, అది గుర్తుపెట్టుకోవాలి సార్. అదేవిధంగా దేశంలోనే తొలిసారిగా విద్యుత్ ట్రాక్టర్ వచ్చేసి ఎక్కడ లాంచ్ చేసినట్టే మహారాష్ట్ర ఒకటే రాణే అనే ప్రదేశంలో ఈ యొక్క దేశంలోనే మొట్టమొదటిగా విద్యుత్ ట్రాక్టర్ ను లాంచ్ చేయనమాట. అదేవిధంగా ఇటీవల వచ్చేసి ఏంటంటే ఈ యొక్క రాష్ట్రం యొక్క రవాణా శాఖ మంత్రి ఎవరంటే ప్రతాప్ పటాయక్ అనే వ్యక్తి రాజనమాట. అదేవిధంగా మహారాష్ట్ర సీఎం వచ్చేసి ఎవరంటే దేవేంద్ర ఫడ్నవీస్ మహారాష్ట్ర సీఎం వచ్చేసి అంటే దేవేంద్ర ఫడ్నవీస్ మహారాష్ట్రానికి సీఎంగా ఉన్నారన్నమాట. ఆయన ఏ పార్టీ చెందిన అంటే బీజేపీ పార్టీ చెందిన పర్సన్. అయితే ఆయన వస్తాగా వచ్చేసి ఓవరాల్ గా ఎన్నిసార్లు సీఎం అంటే 3 సార్లు సీఎం చేశారన్నమాట. అదేవిధంగా ఆ రాష్ట్రంలోనే తక్కువ కాలం సీఎంగా పనిచేసినట్టే దేవేంద్ర ఫడ్నవీస్ మాట.
కేవలం వచ్చేసి ఆయన 2 రోజులు మాత్రమే సీఎంగా పనిచేసి 2018లో మళ్ళా కొన్ని ప్రాబ్లం వల్ల అతను రాజీనామా చేయడం జరిగిందన్నమాట. అది గుర్తుపెట్టుకోవాలి సార్. మహారాష్ట్ర చాలా ఫేమస్ సీఎం అంటే దేవేంద్ర ఫడ్నవీస్ వెరీ ఇంపార్టెంట్ అయితే మహారాష్ట్ర స్థానాలు వచ్చేసి 208 స్థానాల్లో మన బీజేపీ పార్టీ అధికారంలో పేరు కొనసాగుతుంది. లాస్ట్ ఇయర్ 2024లో డిసెంబర్ మంత్న ఆయన ప్రమాణ స్వీకారం చేసినమాట. మహారాష్ట్ర సీఎంగా ఆయన ఎన్నో అవ్వాలంటే 18వ సీఎంగా ఎన్నుకోవడం జరిగిందన్నమాట. అది గుర్తుపెట్టుకోవాలి సార్. మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్. అదేవిధంగా మన ఇండియా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జూలై 2 నుంచి జూలై 9 వరకు జూలై 2 నుంచి జూలై 9 వరకు ఎన్ని దేశాలు మన దేశ ప్రధానమంత్రి మోడీ విదేశీ పర్యటన చేస్తున్నమాట. విదేశీ పర్యటన వెళ్తున్నారు. ఆ దేశాలు వచ్చేసి ఏ దేశం అంటే ఒకటి వచ్చేసి బ్రెజిల్, 2 వచ్చేసిందంటే ఘనా దేశం, 3 దేశం అంటే టొబాగో, 4 దేశం ఏంటంటే అర్జెంటీనా, 5 దేశం ఏంటంటే నమీబియా. మొత్తం వచ్చేసి 5 దేశాలకు ఇండియా ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు హాజరవుతున్నమాట. రేపు ఎగ్జామ్ లో ఏమవుతుంటే మనకు ఎస్ఐ కానీ ఒకవేళ నెక్స్ట్ ఎగ్జామ్ లో ఏమవుతుంటే ఇండియా ప్రైమ్ మినిస్టర్ మోడీ వచ్చేసి 2025 జూలై 2 నుంచి జూలై 9 వరకు ఎన్ని దేశాలు వెళ్తున్నారు అని అడుగుతారు. ఆప్షన్ ఇస్తామన్నమాట. ఆప్షన్ లో ఆ 5 దేశాలు ఖచ్చితంగా నేర్చుకోవాలి. ఒకటిది బ్రెజిల్, 2ది ఘనా, 3ది టొబాగో, 4 దేశం ఇది అర్జెంటీనా, 5 దేశం ఇది నమీబియా. అయితే యొక్క బ్రెజిల్ సమావేశానికి ఎందుకు హాజరైందంటే మెయిన్ నెక్స్ట్ మంత్ వచ్చేసి మనకంటే బిగ్ సమావేశం. నెక్స్ట్ మంత్ బిగ్ సమావేశం 2025 వచ్చేసి జూలై మంత్ లో వచ్చేసి 3వ తేదీ కానీ 2వ తేదీన ఈ యొక్క సమావేశం కంటే బ్రెజిల్లో వచ్చేసి కంటే రియో డిజైన్ అవుతాయి. ఎక్కడ రియో డిజైన్ బ్రెజిల్లో ఎక్కడంటే రియో డిజైన్ అవుతాయి అన్నమాట. ఈ సమావేశానికి ఎవరు హాజరైతే ఇండియా ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు ఈ యొక్క సమావేశానికి హాజరైతామా. ఇది మనకు మెయిన్ ఈ రోజు కరెంట్ అఫైర్స్ ఇంపార్టెంట్ టాపిక్. అదేవిధంగా మన ఛానల్ కొత్తగా చూసే వారికి లైక్ చేయండి, షేర్ చేయండి సార్. తప్పకుండా ఏంటంటే డైలీ కరెంట్ అఫైర్స్ లో వెరీ ఇంపార్టెంట్ మన టాపిక్ చెప్తున్నాం. ఎందుకంటే ప్రతి ఒక్కరికి మనకు మీ ఫ్రెండ్స్ కు ఖచ్చితంగా షేర్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఓకేనా. మన ఛానల్ వచ్చేసి సపోర్ట్ చేయాలమ్మా. అదేవిధంగా డైలీ కరెంట్ అఫైర్స్ చెప్పాలంటే ఆశ కాదు. ఎందుకంటే ప్రతి ఒక్కటి రాయడం కానీ దాదాపు నాకు గంట సేపు పడుతుంది అనమాట. దాదాపు చెప్పి రాయడము నెక్స్ట్ మన యొక్క ముందల వెనకాల అన్ని చూడడం చాలా కష్టంగా ఉంటుంది అనమాట. అందుకే మీ ప్రతి ఒక్క పాయింట్ మనం కవర్ చేస్తున్నాం అన్నమాట. కొన్ని కోచింగ్ సెంటర్లు మనం ఏదైతామో ఓన్లీ కరెంట్ అఫైర్స్ మాత్రమే అవుతుంది. ఏంది సపోజ్ గ్లోబల్ పీస్ ఇండెక్స్ అనుకో, ఇండియా ర్యాంక్ ఎంత అవన్నీ వాళ్ళు అవి చెప్తారు. కానీ మనం ఏంది ముందర డేస్ చెప్తాం, దానికి దీని ఎప్పుడు స్టార్ట్ చేసింది అవన్నీ మనం చెప్తాం అన్నమాట. అందుకే మీ ఫ్రెండ్స్ కు ప్రతి ఒక్కరికి లైక్ చేయండి, షేర్ చేయండి సార్. చాలా యూజ్ అవుతాయి. నెక్స్ట్ మనకు వచ్చే నోటిఫికేషన్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లో కానీ అదేవిధంగా వచ్చేసి హైకోర్టు, డిస్ట్రిక్ట్ కోర్టు, హైకోర్టు ఎగ్జామ్ కానీ అదేవిధంగా మన అమరావతిలో కూడా త్వరలో 250 పోస్ట్ నుంచి 300 పోస్ట్ వరకు మనకు పోస్ట్ పడే అవకాశం ఉంది. అదేవిధంగా ఎస్ఎస్సీలో వచ్చేసి ఎంటీఎస్ నోటిఫికేషన్ కూడా వచ్చింది. ఎస్ఎస్, ఎంటీఎస్, సిఏజిఎల్, సిఎస్ఎస్ఎల్ ఈ 3 నోటిఫికేషన్ వచ్చినాయి. కాబట్టి దాని గురించి కూడా మనం ఎన్ని పనికొస్తామట కరెంట్ అఫైర్స్, జీకే. అదేవిధంగా త్వరలో వచ్చేసి మనకు నెక్స్ట్ మంత్ వచ్చేసి ఒక ఎగ్జామ్ చదువుతామట. ఏదంటే మనకు జేఎల్, డిఎల్ అదేవిధంగా నెక్స్ట్ లెక్చరర్ పోస్ట్ కు ఒకసారి ఎగ్జామ్ డేట్ కూడా ఏపీఎస్ పంపించి దాని కూడా కరెంట్ అఫైర్స్ చాలా యూజ్ అవుతాయి, చాలా ఇంపార్టెంట్ దాదాపు వచ్చేసి 6 మంత్స్ నుంచి 8 మంత్స్ వరకు నెక్స్ట్ ఎగ్జామ్ కు మనకు ప్రిపేర్ కావాల్సి వస్తుందన్నమాట. థ్యాంక్ యూ వెరీ మచ్.